సముద్రాలను మట్టి కరిపించి భారత నావికా దళంలో విశేషమైన సేవలందించి భారత నావికా దళానికి విజయ చిహ్నంగా నిలిచి విశాఖలో విజ్ఞానాన్ని పంచడానికి వేదికగా నిలిచింది ఐఎన్ఎస్ కురుసురా. సో జలాంతర్గామి దగ్గర మనం ఉన్నాం. విశాఖ సాగర తీరంలో మనం ఎటు చూసినా కూడా సహజ సిద్ధమైన అందాలు కట్టిపడేస్తూ ఉంటాయి. సువిశాలమైన సాగర తీరానికి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది కురుసురా. అసలు ఈ సబ్మెరైన్ సేవలు ఏ విధంగా వినియోగించుకున్నాం మన దేశానికి, అంటే ఏ దేశంతో ఈ సబ్మెరైన్ యుద్ధంలో పాల్గొని విజయాన్ని అందించింది, ఇది ఇక్కడ మ్యూజియం గా ఏర్పాటై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు లోపల ఏముంటాయి, ఇదంతా కూడా మిషనరీ వర్క్, సో టెక్నికల్ వర్క్ కాబట్టి లోపలికి వెళ్ళి మనం ఇందులో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు ఈ మిషనరీ గానీ టార్పిడోస్ గానీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ గా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ఇది ఈ సీ నుంచి ఇలా చూసుకుంటే మనకి ఈ వ్యూ బాగా కనిపిస్తుంది. సో టూరిస్టులు ఇక్కడి నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏంటి ఈ సబ్మెరైన్, అసలు నిజం చెప్పుకోవాలంటే ఆసియా ఖండంలోనే మనం ఫస్ట్ టైం ఇక్కడ జలాంతర్గామి విశేషమైన సేవలు అందించిన తర్వాత ప్రతి ఒక్కరికి అసలు నేవీలో వర్క్ ఎలా ఉంటుంది, ఆ ఆఫీసర్స్ వర్క్ ఎలా ఉంటుంది, అలాగే నీటిలో యుద్ధం చేసేటప్పుడు ఈ జలాంతర్గామి ఎటువంటి యాక్టివిటీస్ చేస్తుంది, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తో మ్యూజియం గా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ స్టెప్స్ కూడా మనకి వే ఏంటంటే పర్యాటకులు వచ్చి చూడటానికి వెళ్ళటానికి అవకాశంగా ఇవి ఏర్పాటు చేశారు. జనరల్ గా అయితే సీలో ఉన్నప్పుడు మాత్రం ఈ జలాంతర్గామికి ఇంటర్నల్ గా వే ఉంటుంది. అయితే ఇది మనం చూడటానికి అంటే వెళ్ళటానికి రావటానికి స్టెప్స్ అన్నమాట. రండి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే బీచ్ వ్యూ కూడా చిన్న చిన్న షిప్లు అన్ని కనిపిస్తున్నాయి. సో ఇంత పెద్ద షిప్ ముందు అంటే ఇంత ఐఎన్ఎస్ మనం చూస్తున్నాం కదా, ఎంత పెద్ద పరిమాణంలో ఉంది. అసలు ఈ లోపల ఏముంటుంది అనేది కూడా చాలా మందికి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఎందుకంటే మనకి తెలియలేని విషయం తెలుసుకోవాలంటే ఎంతో క్యూరియాసిటీగా ఉంటుంది కదా. సో రండి, ఇది వే అన్నమాట. హలో సార్, నమస్తే. మనం ఏ హిస్టారికల్ ప్లేస్ చూసినా కూడా వచ్చే పర్యాటకులకి దాని గురించి పూర్తిగా ఆ ప్రత్యేకతలో చెప్పడానికి గైడ్స్ ఉంటారు. ఈ సబ్మెరైన్ లో మాత్రం మాజీ సైనికులే ఇక్కడ గైడ్ చేస్తూ ఉంటారు వచ్చే టూరిస్టులకి. ఇదంతా ఫుల్ మిషనరీ వర్క్ కాబట్టి ఈ టెక్నికల్ వర్డ్ కి సంబంధించి ప్రతిదీ కూడా వెరీ క్లియర్ గా చెప్పడానికి మాజీ సైనికులే ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు జలాంతర్గామిలో కంపార్ట్మెంట్ 1 లో ఉన్నాం. ఈ కంపార్ట్మెంట్ 1 లో టార్పిడోస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తారు 2 లాంగ్వేజెస్ లో, అంటే టూరిస్టులు అన్ని రకాల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి తెలుగు అలాగే ఇంగ్లీష్ లో ఈ కంపార్ట్మెంట్స్ లో ఏంటి స్పెషాలిటీ అనేది అక్కడ మనకి నేమ్ ప్లేట్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాయి. సో మనతో పాటు మాట్లాడటానికి సబ్మెరైన్ క్యూరేటర్ ఫణిరాజు గారు ఉన్నారు. అసలు ఈ కంపార్ట్మెంట్స్ ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ ఏ కంపార్ట్మెంట్స్ లో ఏ మిషనరీ ఉంటుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే సైనికులుగా దేశానికి సేవలు అందించడానికి మీరు ఎంత గర్వపడుతూ ఉంటారో మీతో మాట్లాడడానికి గానీ వీటి గురించి ప్రత్యేకంగా మేము తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సార్ కంపార్ట్మెంట్ 1 లో ఏముంటాయి? ఇది టార్పిడో కంపార్ట్మెంట్. ఈ సబ్మెరైన్ 22 టార్పిడోస్ క్యారీ చేస్తుంది. ఈ కంపార్ట్మెంట్ లో మనం 18 ఉంచుతాం అన్నమాట. ఓకే అండి. 6 ట్యూబ్స్ లో ఉంటాయి, 12 ఏమో స్పేర్ గా ఉంటాయి. అలా 18 టార్పిడోస్ ఈ కంపార్ట్మెంట్ లో ఉంటాయి. లాస్ట్ కంపార్ట్మెంట్ లో 4 వస్తాయి. ఇది టోటల్లీ టార్పిడో కంపార్ట్మెంట్. ఓకే, అంటే స్టార్టింగ్ లో ఎండింగ్ లో రెండిట్లో కూడా ఈ కంపార్ట్మెంట్స్ లో ఫెసిలిటీ ఏంటంటే ఫార్వర్డ్ సైడ్ నుంచి ఫైర్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. అంటే శత్రువులు ఎటు నుంచి వచ్చినా అటాక్ చేయడానికి రెడీగా ఉంటాం అనమాట. సో అంటే ఇవి టార్పిడోస్ కదండి. ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్ లో ఎన్ని ఉన్నాయి సార్? ఫస్ట్ కంపార్ట్మెంట్ లో 18. 6 లోడ్ అయి ఉంటాయి రెడీ యూజ్ కి. 12 స్పేర్ గా ఉంటాయి. ఇది టార్పిడో లోడింగ్ ర్యాక్. ఈ ర్యాక్ మీద 6 వస్తాయి. సేమ్ వే ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఉండేది. ఇది కట్ చేసి తీసేసి మనం హల్ కట్ చేసి ల్యాడర్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే విజిటర్స్ లోపల రావడం ఈజీగా, ఎందుకంటే పైనుంచి రావడం కష్టం అని చెప్పేసి ఇక్కడ హల్ కట్ చేసి ల్యాడర్ ఏర్పాటు చేసాం. దానికోసం అని చెప్పేసి ఈ స్టాబోర్డ్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న ర్యాక్ మొత్తం తీసేయడం జరిగింది. లేదంటే ఇంత స్పేసియస్ గా ఉండదు, ఇట్ విల్ బి వెరీ కంజెస్టెడ్. అంటే ఈ గ్రీన్ కలర్ టార్పిడోస్ కదా, ఇదేంటి సార్ అసలు? ఇది సీ మైన్ అంటాం. సీ మైన్. మనకి ల్యాండ్ మైన్స్ ఎలా ఉన్నాయో అలాగా మనం ల్యాండ్ మైన్స్ అయితే ల్యాండ్ లోని చేసిన తర్వాత
ఎవరైనా దాని మీద అడుగేసినట్టయితే బ్లాస్ట్ అవుతుంది. సేమ్ వే ఇవి మనకి హార్బర్ చుట్టూను వార్ టైంలో ఇవి లే చేస్తాం మన హార్బర్ చుట్టూను. ఏ ఎనిమి షిప్ కానీ సబ్మరీన్ కానీ దగ్గర రావడానికి ప్రయత్నం చేసినట్టయితే ఎక్కడైతే టచ్ అయిందో జస్ట్ టచ్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే, అది వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు రికవర్ ఆల్ ద మైన్స్ బ్యాక్. దానికి సెపరేట్ గా షిప్స్ ఉంటాయి, మైన్ స్వీపర్స్ అని. ఆ షిప్స్ మళ్ళీ ఏవైతే లే చేసామో మళ్ళీ బ్యాక్ తీసేసుకుంటాం. అది వార్ టైంలోనే మనం లే చేస్తాం. సో గ్రీన్ కలర్ వి టార్పిడోస్ అన్నమాట. ఇవి సీ మైన్స్ చూసారు కదా సార్. ప్లీజ్ కమ్. సో కంపార్ట్మెంట్ 1 లో ఏం తెలుసుకున్నాం కదా, ఇంకా కంపార్ట్మెంట్స్ మొత్తం టోటల్ గా 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెకండ్ కంపార్ట్మెంట్ కి వెళ్తున్నాం. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇదంతా భవిష్యత్ తరాలకి అందించాల్సిన విజ్ఞానం కాబట్టి మనం చూసి మనం నేర్చుకోవటం కోసం మాత్రమే ఇది ఒక మ్యూజియం గా ఏర్పాటు చేశారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది ఏర్పాటు చేసి? 2002 9th August ని ఇనాగరేట్ అయ్యింది. అంటే ఇప్పుడు 18.5 years అయ్యింది. సో నియర్లీ 19 years లోనికి వెళ్ళిపోతున్నాం. అయితే అప్పటికీ కూడా స్టార్టింగ్ లో ఎలా అయితే ఉందో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగా చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు. హుదూద్ కూడా ఫేస్ చేసింది. ఓ, హుదూద్ కూడా. సరే అండి. సో ఇప్పుడు ఫస్ట్ కంపార్ట్మెంట్ నుంచి మనం సెకండ్ కంపార్ట్మెంట్ లోనికి వెళ్తున్నాం. ఈ సెకండ్ కంపార్ట్మెంట్ లో ఏముంటాయి రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సెకండ్ కంపార్ట్మెంట్ సో కెప్టెన్స్ క్యాబిన్. ఇది కెప్టెన్స్ క్యాబిన్. కెప్టెన్ ఒక్కరికి సింగిల్ గా ఓన్ క్యాబిన్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఆఫీసర్స్ అండ్ సేలర్స్ దే హావ్ టు షేర్ విత్ ద హాట్ బంకింగ్ సిస్టమ్. ఓకే సార్. హాట్ బంకింగ్ సిస్టమ్ అంటే బంక్స్ విల్ బి లిమిటెడ్, క్రూ మెంబర్స్ విల్ బి 75 people. ఒకళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిన తర్వాత ఎవరైతే పడుకున్నారో వాళ్ళు లేపి వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు పడుకుంటారు. అలాగా ద బంక్ రిమైన్స్ ఆల్వేస్ హాట్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ హాట్ బంకింగ్ సిస్టమ్. ఇప్పుడు కెప్టెన్ ఒక్కరికి ఈ క్యాబిన్ ఉంటుంది. ఓకే సార్. సో కెప్టెన్ క్యాబిన్ లో మనం చూసుకున్నాం కదా. సో కెప్టెన్ యాక్టివిటీ ఎలా ఉంటుందో చూపించడానికి చాలా రియలిస్టిక్ గా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేంటి సార్? తుపాకు అల్మరా, అది పిస్టల్ లాకర్. పిస్టల్స్ అన్ని కూడా కెప్టెన్ తాలూకా కస్టడీలోనే ఉంటాయి. సో ఇది ఇంత కేర్ఫుల్ గా అన్నమాట మనకి చూపించడానికి, ఏ యాక్టివిటీ వెరీ డీటెయిల్ గా చెప్పడానికి క్యాబిన్స్ వైజ్ గా కూడా మనకి ఇక్కడ నేమ్ ప్లేట్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. కెప్టెన్స్ క్యాబిన్ అన్నమాట. సో కెప్టెన్స్ క్యాబిన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడేమో కెప్టెన్స్ యూనిఫామ్ కూడా మనకి డిస్ప్లేలో ఉంది. కెప్టెన్ గారి పేరు అరుణ్ అడిటో గారు. సో ఇక్కడ నేమ్ కూడా మనం చూస్తున్నాం కదా. ఏవి టచ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ డస్ట్ పట్టినా కానీ లేకపోతే కేర్ఫుల్ గా ఉండాలి. ఇది ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో భవిష్యత్ తరాలకి అందించాల్సిన విజ్ఞానం కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ పిస్టల్స్ లాకర్ కూడా చూస్తున్నాం. ఇది బుక్ షెల్ఫ్ కూడా ఉంది. సార్ ఇదేంటి? సౌండ్ రూమ్. ఇది సౌండ్ రూమ్. సౌండ్ రూమ్ అంటే ఇది సోనార్ రూమ్ అనమాట. సబ్మరీన్ కి సోనార్ ఉంటుంది. సబ్మరీన్ డైవ్ అయిన తర్వాత అంటే అండర్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఆల్ ద సౌండ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సబ్మరీన్ ఇట్ విల్ బి రిసీవ్డ్ అండ్ రికార్డెడ్ హియర్. దీన్ని బట్టి మనం ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇవన్నీ మనం క్యాల్కులేట్ తెలిసిపోతూ ఉంటుంది. సపోజ్ నియర్ బై వస్తున్నప్పుడు అప్పుడు మనం దెన్ హీ విల్ ఇన్ఫార్మ్ టు ద కెప్టెన్. ఓకే. అప్పుడు దాన్ని అనలైజ్ చేసి దెన్ వెదర్ టు అటాక్ ఆర్ నాట్ అండ్ కెప్టెన్ డిసైడ్ చేస్తారు. సో మొత్తం సౌండ్ అంతా క్యాప్చర్ చేసి ఇక్కడ నుంచి ఇండికేషన్ అనేది వెళ్తుంది అనమాట. అండర్ వాటర్ డిటెక్టర్. ఓకే, అండర్ వాటర్ డిటెక్టర్. సో శత్రువులు ఎంత దూరంలో ఉన్నారు ఈ సౌండ్ బట్టి మనకి రిసీవింగ్ మీకు వస్తుంది సార్. సో సౌండ్ రూమ్ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం డిస్ప్లే ప్లేట్ చూస్తే గనక MG10M సోనార్ సెట్ పేసివ్ అంటే షిప్పులు గాని జలాంతర్గాముల యొక్క ఉనికిని అంటే వాటి నీటి లోపల శబ్దం ద్వారా గుర్తించడానికి ఇది సౌండ్ రూమ్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. అసలు ఇటువంటి ప్లేసెస్ గానీ ఇటువంటి టెక్నాలజీ గురించి తెలుసుకుంటే చాలా ప్రౌడ్ గా ఉంటుంది కదా. ఇది ఆఫీసర్స్ అకామిడేషన్. ఓ, ఇప్పుడు మ్యానికిన్ పెట్టడం జరిగింది నేచురల్ లుక్ కోసం. ఓకే సార్. దట్ ఇస్ కాల్డ్ డిస్పోజబుల్ డ్రెస్ అన్నమాట. అది ఆ డ్రెస్ ఏంటంటే సీలోకి వెళ్ళిన తర్వాత నో బడీ ఇస్ అలౌడ్ టు టేక్ బాత్. అదే యూనిఫామ్, చిన్న షార్ట్ ఉంటుంది, షర్ట్ ఉంటుంది. ఎవ్రీ 3 days మనం ఆ డ్రెస్ మార్చి కొత్త వేసుకుంటాం. ఎందుకు సార్? అంటే బాత్ వాటర్ స్కేర్సిటీ. ఓకే. 36 tons ఫ్రెష్ వాటర్ తీసుకెళ్తాం. ఆ వాటర్ కుకింగ్ కి డ్రింకింగ్ కి వాడతాం. సో ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా అలా ఉండాల్సిందే. 1 month కింద 1.5 months 2 months మాక్సిమం పీరియడ్ ఇస్ ఫర్ 2 months. ఓకే.
2 months కూడా ఇంకా స్నానం ఏమీ లేకుండానే అలా ఉండాల్సి ఉంటుంది. టాయిలెట్ అండ్ బ్రష్ తప్పించి నో బాత్. ఓ గ్రేట్ కదా అసలు. అందుకే రెస్ట్ రూమ్ చూసారా చాలా ప్లెజెంట్ గా డిజైన్ చేశారు. పాత డ్రెస్సులన్నీ ప్యాక్ చేసి త్రో ఇంటూ సీ. అది అలాగే సీ బయట పడిపోతుంది. టైట్ చేసి వేసేయాలి. సింగిల్ వేస్తే మళ్ళీ కష్టం. అన్ని టై చేసి సీలో విసిరేస్తాం. సో ఒక 1 month ఉంటే 1 month, 2 months అయితే 2 months ఇంకా అంతే. దిస్ ఈజ్ వార్డ్రూమ్. వార్డ్రూమ్. హే వార్డ్రూమ్ లో చూస్తున్నాం కదా డైనింగ్ సెటప్ అంతా కూడా భలే చూపిస్తున్నారు. డిస్ప్లే. దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆపరేషన్ థియేటర్ ఇన్ ఎమర్జెన్సీ. ఓకే సార్. ఇందులో డాక్టర్ ఉంటారు, సర్జన్ ఉంటారు, మెడికల్ అసిస్టెంట్ ఉంటారు. ఓకే. మెడిసిన్స్ క్యారీ చేస్తాం. ఆపరేషన్ కావాల్సిన పరికరాలన్నీ ఉంటాయి. ఈ టేబుల్ ఆపరేషన్ టేబుల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ సో ఫుడ్ తినడానికి కూడా ఇదే, అలాగే అత్యవసరంగా చికిత్స అందించాలి అన్న కూడా ఆపరేషన్ టేబుల్ అయిపోతుంది. ఆపరేషన్ టేబుల్. ఆ టైంలో ఈ బంక్స్ అన్ని తీసేయడం, ఇవన్నీ డిస్మాంటిల్ చేసేయచ్చు. తీసేసి అప్పుడు మన ఆపరేషన్. ఎందుకంటే 1988 లోని మనం న్యూక్లియర్ సబ్మరీన్ తెచ్చుకున్నాం. ఐఎన్ఎస్ చక్ర ఆల్ లీజ్ ఫర్ 3 years. 88 లో రష్యాని చూస్తున్నప్పుడు ఆన్ ద వే వన్ ఆఫ్ ద క్రూ మెంబర్ కి అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది. వైల్ మూవింగ్ అండర్ వాటర్. కమాండర్ బెల్లుబి సర్జన్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్. ఎవరైతే బిస్వాల్ అని ఆయనకు ఆపరేట్ చేయడం జరిగింది. ఆయన ఆపరేషన్ తర్వాత 7 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఇట్స్ ఓల్డ్ రికార్డ్. గ్రేట్ సార్. సో వార్డ్రూమ్ చూస్తున్నాం కదా, మొత్తం ఇక్కడ డైనింగ్ సెటప్ అంతా ఉంటుంది. అలాగే అత్యవసరంగా ఎవరికైనా ప్రాబ్లం వస్తే, హెల్త్ ఎమర్జెన్సీ అయితే కూడా దీన్ని ఆపరేషన్ థియేటర్ గా కూడా మార్చుకోవడానికి ఇదే టేబుల్ ని ఉపయోగిస్తామని చెప్తున్నారు. పైన కూడా ఆపరేషన్ థియేటర్ లో ఎలా అయితే లైట్స్ గానీ సెటప్ ఉంటుందో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పైన చాలా డిసిప్లిన్ గా ఉంది. ఎక్కడికక్కడే ఉన్న ఈ తక్కువ స్పేసియస్ లో బాగా డిజైన్ చేసుకున్నారు. అసలు ఉన్నటువంటి స్టాఫ్ ఎలా ఉండాలి, అలాగే డైనింగ్ ఏంటి, రెస్ట్ రూమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు ఎక్సో క్యాబిన్ లో ఉన్నాం. ఏంటి సార్ ఇది? క్యాబిన్ అంటే ఎక్సో అన్నది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ క్యాబిన్ ఏంటంటే ఇద్దరికి ఉంటుంది, ఇద్దరు అకామిడేట్ చేయొచ్చు. ఓకే. చీఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్టర్ కెప్టెన్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నది నెక్స్ట్ టు కెప్టెన్. ఇంజనీరింగ్ ఆఫీసర్ ఈ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ద ఇంజనీరింగ్ సిస్టమ్. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక క్యాబిన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఎక్సో క్యాబిన్ లో ఓన్లీ 2 beds మనం చూస్తున్నాం. ఇందులో ఎగ్జిక్యూటివ్ అధికారి గాని చీఫ్ ఇంజనీర్ రెస్ట్ తీసుకోవటానికి మనం ఈ ఎక్సో క్యాబిన్ లో చూడొచ్చు. సో ఇప్పుడు మనం కంట్రోల్ రూమ్ లోనికి వచ్చేసాం. కంట్రోల్ రూమ్ లో ఎటు చూసిన మెషినరీ వర్క్. అసలు మనకి ఇంత అంటే 1% కూడా దీని గురించి నాలెడ్జ్ లేదు, కానీ రాజు గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం కంట్రోల్ రూమ్ లో చూస్తే ప్రధాన అంతర్గత సమాచార పరికరం ఈ డిస్ప్లే చూస్తున్నాం మనం. ఇక్కడ కాస్తాన్ అని ఇంటర్నల్ మెయిన్ కమ్యూనికేషన్ సిస్టమ్ వస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటంటే మనం వేరే సబ్మెరీన్ కి ఇచ్చేసాం. ఇనిషియల్ గా సబ్మెరీన్ కమిషన్ అయినప్పుడు నిజంగా కన్వర్ట్ చేసేటప్పుడు అదేంటంటే ఇంటర్నల్ కంపార్ట్మెంట్స్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇందులో 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంట్రోల్ రూమ్. ఇందులోనే మొత్తం ఆర్డర్స్ అన్ని మనం మొత్తం ఇట్స్ లైక్ ఏ బ్రెయిన్ ఆఫ్ ద సబ్మెరీన్. క్రియేట్ అవుతాయి. కెప్టెన్ ఆల్సో విల్ బి సిట్టింగ్ హియర్. ఇప్పుడు కెప్టెన్ కి వేరేగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉండదు. ఇక్కడ చిన్న ప్లేట్ వస్తుంది యాక్చువల్ గా, దీని మీద కూర్చుంటారు. ఇప్పుడు నౌ డేస్ కొత్త సబ్మెరీన్స్ కి ఏంటంటే పెద్ద చైర్ అన్ని వస్తాయి. ఇది స్టార్టింగ్ వెరీ బిగినింగ్ లో ఉంది కాబట్టి టెక్నాలజీ కాబట్టి ఇంకా ఆ ఫెసిలిటీ కెప్టెన్ కి లేదు. డైవింగ్ అయ్యే టైం కి ఆయన వచ్చి ఇక్కడే కూర్చొని యూ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. ఇప్పుడు ఈ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు షిప్స్ లోని పెద్ద వీల్ చూస్తాం కదా, స్టీరింగ్ వీల్, అంత ప్లేస్ లేదు. దాని తాలూకు పర్పస్ ఇది సాల్వ్ చేస్తుంది. దీన్ని ఆపరేట్ చేస్తే మనం హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా లాస్ట్ లో రడ్డర్ ఉంటుంది. రడ్డర్ మూవ్మెంట్ ద్వారా యూ కెన్ డూ స్టీరింగ్ లెఫ్ట్ ఆర్ రైట్. అంటే ఇప్పుడున్న సబ్మెరీన్స్ లో వీల్ సిస్టమ్ ఉంది. నో ఆల్సో ఇప్పుడు కూడా సబ్మెరీన్స్ కి ఈ సిస్టమ్ వీల్ సిస్టమ్ ఎప్పుడు ఉండదు. ఇదే ఈ సిస్టమ్ కాదు, లిటిల్ మోడిఫైడ్, బట్ స్టిల్ ఈ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఇవి హైడ్రోప్లేన్ సిస్టమ్ అంటాం. టు కంట్రోల్ ద డెప్త్ ఆఫ్ ద సబ్మెరీన్. సబ్మెరీన్ కి పైన 2 రెక్కల్లా ఉంటాయి, ముందు వైపు ఉంటాయి, వెనక వైపు ఉంటాయి. ఇవి ఆపరేట్ చేస్తే అవి చేపకి ఎలాగ ఫిన్స్ ఉంటాయో ఆ ఫిన్స్ తాలూకు మూవ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో దట్ యూ కెన్ డైవ్ ఆర్ సర్ఫేస్. సపోజ్ మనం డైవ్ అయిన తర్వాత 100 మీటర్ డెప్త్ కు వెళ్ళాలి, వీటి ద్వారా కంట్రోల్ చేసుకుంటూ కిందకి వెళదాం. అదే సర్ఫేస్ కు వచ్చేయాలి, దీన్ని పొజిషన్ మార్చుకుని పైకి వస్తాం. మీరు చెప్తుంటే నాకు బాజీ సినిమా మళ్ళీ చూసినట్టుంది. ల్యాండింగ్ ఎలా ఉంటుందో
సేమ్ అదే పర్పస్ ఇక్కడ సాల్వ్ అవుతుంది. తర్వాత మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ద సబ్మరీన్. ఈ పైకి చూడండి, ఆ పైనుంచి మనం రావాలి యాక్చువల్ గా. ఎస్, మనం ఇందాక ఎంట్రన్స్ లో చూసాం కదండి స్టెప్స్, అది విజిటర్స్ కన్వీనియంట్ కోసం ఏర్పాటు చేసింది మాత్రమే. సబ్మెరైన్ లో అయితే పైకి వెళ్ళటానికి గానీ ఇన్సైడ్ మనం లోపలికి రావటానికి వే అయితే ఇదే చాలా కష్టంగా ఉంది. ఓ, హ్యాచ్ ఓపెన్ చేసుకొని ఎంత హైట్ ఉంటుంది సార్ ఇది? 22 feet ladder. 22 feet ladder. అబ్బా, ఈ చిన్న స్పేస్ నుంచి స్టెప్స్ కూడా చూసారా? మనకు కన్వీనియంట్ గా మామూలుగా అయితే ఇలా వాల్ గా ఉంటాయి కదా, ఇలా స్ట్రైట్ గా ఉన్నాయి. ఇలా వెళ్లి రావాలంటే ఒక్కరు మాత్రమే ఎమర్జెన్సీగా అయినా వెళ్ళటానికి రావటానికి కూడా. సో 22 feet హైట్ లో ఈ నిచ్చెన అనేది మనం చూస్తున్నాం. ఈ స్టెప్స్ అనేవి మనం పైకి వెళ్ళటానికి ఇన్సైడ్ లోపలికి రావటానికి ఇదే మెయిన్ వే అన్నమాట. మనం బయట చూసినట్లు వస్తున్నప్పుడు వెళ్ళటానికి మనకి ఎగ్జిట్ వేస్ ఉన్నాయి కదా స్టెప్స్, అలా ఏమీ ఉండవు. అవి విజిటర్స్ కన్వీనియంట్ కోసం మాత్రం ఏర్పాటు చేసింది. సో ట్రై చేద్దాం ఎంత కష్టంగా ఉంటుందో. అంటే ఎంత కష్టంగా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తాం అన్నమాట. ఇట్లా మనం ఇంత దూరం వెళ్ళాలన్నా ఎంతో చీకటిగా ఉంది ఇక్కడ, మనం చూడొచ్చు. క్లోజ్ చేశారు ఇలా, చిన్నపిల్లలు అందరూ వస్తూ ఉంటారు కదండి, ఇవన్నీ పాడు చేస్తూ ఉంటారని చెప్పి. సో వే అయితే ఇదనమాట, 22 అడుగులు ఎత్తుంది. సో జాగ్రత్తగా వెళ్ళి రావటానికి అది వే. ఇది టాయిలెట్. ఇది సార్ ఇలాంటి టాయిలెట్స్ సబ్మరీన్ రెండే వస్తాయి. ఓహో, క్రూ మెంబర్స్ విల్ బి 75 people. ఈ 75 members కూడా ఈ రెండింటితో అడ్జస్ట్ అవ్వాలి. అబ్బో, సో మొత్తం 75 మెంబర్స్ క్రూ మెంబర్స్ ఉంటారు. కానీ టాయిలెట్స్ మాత్రం ఇందులో రెండే ఉన్నాయి. చూస్తున్నాం కదా, చాలా చిన్నది అన్నమాట. ఇక్కడ ఒకటి, లాస్ట్ లో ఒకటి ఉంటాం. ఇక్కడ అన్ని మొత్తం ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇప్పుడు అది మెయిన్ మెంట్ అంటాం దాన్ని. ఇదా సార్? ఓకే, లోపల ఉంది కదా చిన్న బ్లాక్ ఉన్నాయి కదా, అవును సార్, అదొక మిషన్. ఇప్పుడు ఈ సేమ్ టైప్ మిషన్ అనమాట. అది యూనిట్ అక్కడ ఉంటది. అది ట్యాంక్ తాలూకు 5 ఫ్లాప్. అది ఆపరేట్ చేయాలని అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఈ హాస్ టు డూ దట్ జాబ్ అలాంగ్ విత్ హిస్ జాబ్. ఓ, సో హైడ్రాలిక్ మిషన్ ఇలా ఈ యూనిట్ సేమ్ మనం టాయిలెట్ రూమ్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఒక పర్సన్, ఒక సీనియర్ సేలర్, యూ విల్ స్టాండ్ హియర్ అండ్ యూ విల్ కీప్ రైటింగ్ ద లాగ్ బుక్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. అంటే ఇప్పుడు మనం టీ టైం అయింది, ఒక పంప్ స్టార్ట్ చేసాం, ఒక ఇంజిన్ స్టార్ట్ చేసాం, స్టాప్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ విల్ బి నోటెడ్ ఇన్ దట్. ఇప్పుడు సపోజ్ సబ్మరీన్కి ఏమన్నా యాక్సిడెంట్ అలాగే ఏమైనా జరిగినట్టయితే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బ్లాక్ బాక్స్. ఏమైనా యాక్సిడెంట్ మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం కదా, దీని ద్వారా మన ఆర్డర్స్ ఎవడో రాంగ్ అయిందా లేదా మెటీరియల్ ఫెయిలియర్ అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం ప్రోగ్రామింగ్ అని జరుగుతుంది. తర్వాత ఈ సిస్టమ్ ఏంటంటే సబ్మరీన్ తాలూకు వెయిట్ 1945 tons ఆన్ సర్ఫేస్. నీటి కిందకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ హెవియర్, అప్పుడే కిందకి వెళుతుంది. దానికి మనం బలాస్ట్ ట్యాంక్స్ లో సీ వాటర్ తీసుకొని వీఆర్ టేకింగ్ ద సబ్మరీన్ డౌన్. ఆ బలాస్ట్ ట్యాంక్స్ లో వాటర్ తీసుకోవడానికి దిస్ ఇస్ ద సిస్టమ్. ఈ మ్యానిపులేటర్స్ ఆపరేట్ చేస్తే ఈ ట్యాంక్స్ తాలూకా ఫ్లాప్, బాటమ్ ఫ్లాప్ ఆపరేట్ అయ్యి వాటర్ రషెస్ టు ద బలాస్ట్ ట్యాంక్స్, సబ్మరీన్ బికమ్స్ హెవీ, ఇట్ గోస్ డౌన్. తర్వాత సబ్మరీన్ డైవింగ్ పర్పస్ అయిపోయింది, సర్ఫేస్ కి రావాలి. ఏదైతే వాటర్ బలాస్ట్ ట్యాంక్స్ లో తీసుకున్నామో దాన్ని మళ్ళీ రిలీజ్ చేసే సీలోకి ఇట్ కమ్స్ టు సర్ఫేస్. ఇది సర్ఫేసింగ్ సిస్టమ్. ట్రిమ్ ఇండికేటర్ ఇక్కడ మనం చూస్తాం. హై ప్రెషర్ ఎయిర్ ని ట్యాంక్స్ లోకి ఇచ్చి వాటర్ బ్లో చేస్తాం, సబ్మరీన్ కమ్స్ టు సర్ఫేస్. ఓకే, ఏ సిస్టమ్ కూడా డిస్టర్బ్ చేయలేదు, ఇంక్లూడింగ్ గేజెస్ ఎవ్రీథింగ్. తర్వాత ఈ డెక్ కిందనే మనకి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ వస్తుంది. ఓకే సార్, కిందనండి ఎంట్రీ ఇది. కాబట్టి ఇది క్లోజ్ చేసాం. అందులో ఏంటంటే మనం ఆల్ ద ఫుడ్ స్టఫ్ విల్ బి క్యారీడ్. కిందనా సార్ కోల్డ్ స్టోరేజ్? ఇలా వెళితే ఆ లోపలికి వస్తుంది మేడం. ఓహో, ఇది ఎంట్రీ ఫర్ ద. ఇది కిందన మనకి క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఓపెన్ చేసి మనం కిందకి వెళ్తే కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం అంతా స్టోర్ చేయడానికి సేమ్ ఇంతే స్పేస్ ఉంటుందా సార్ కిందన? మళ్ళీ అంటే ఈ వే అయితే ఎంత ఉందో అంత స్పేస్ వస్తుంది, ఈ పక్కన ఇంత స్పేస్. మిగతా అంతా మా వీల్స్, వాల్స్, పైప్స్ అదే. బోర్డు చెప్పండి. అంటే నాట్ ఎయిర్ ఇండక్షన్ ఫ్లాప్ అంటే అది మనం సబ్మరీన్ అండర్ వాటర్ లో ఉంటుండగా కూడా
మనం ఇంజిన్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఒక స్నాట్ మాస్ట్ రైజ్ చేసి అందులో చైర్ తీసుకుంటాం. దాని తాలూకా సిస్టమ్ అనమాట అది, ఆ ఫ్లాప్. చూసారు కదా నేమ్, స్నాట్ ఎయిర్ ఇండికేషన్ ఫ్లాప్ అన్నమాట ఇది. సో ఇక్కడ నేమ్ ప్లేట్ చూస్తున్నాం, స్నాట్ ఎయిర్ ఇండక్షన్ ఫ్లాప్ అన్నమాట. రండి, చాలా కేర్ఫుల్ గా వెళ్తూ ఉండాలి మనం. ఇక్కడ కూడా మనం సర్క్యులర్ బల్క్డ్ హ్యాచ్ రావాలి, సపోజ్ టు బి సర్క్యులర్ బల్క్డ్ హ్యాచ్. ఓకే సార్, మనం ఓపెన్ చేసేసాం. ఓకే, థర్డ్ కంపార్ట్మెంట్ ఫోర్త్ ని ఐసోలేట్ చేయడానికి సర్క్యులర్ బల్క్డ్ హ్యాచ్ వస్తుంది. సపోజ్ ఈ సమ్ యాక్సిడెంట్ అయ్యి సంథింగ్ హ్యాపెన్, ఈ కంపార్ట్మెంట్ పూర్తిగా వాటర్ తో ఫ్లడ్ అయిపోయింది. ఇఫ్ ద హ్యాచ్ ఈస్ షట్, దిస్ వాటర్ విల్ నాట్ కమ్ టు ద నెక్స్ట్ కంపార్ట్మెంట్. రాదు. వాటర్ టైట్ అండ్ ఎయిర్ టైట్ హ్యాచెస్ అన్నమాట. ఓకే, కాకపోతే విజిటర్స్ పర్పస్ కోసం చెప్పేసి సో ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఒక క్లోజ్ డోర్ అయితే ఉంటుంది. సో వాటర్ అక్కడ ఈ కంపార్ట్మెంట్ లో ఫిల్ అయినా ఇక్కడికి 1 డ్రాప్ కూడా రాదు. అంతలాగా ఎయిర్ లాక్ గానీ వాటర్ లాక్ గానీ చేయడానికి. సో ఇప్పుడు విజిటర్ కన్వీనియంట్ కోసం ఇవన్నీ ఓపెన్ చేసి ఉంచారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం సప్లై క్లింకెడ్. ఏంటి సార్ ఇది? సప్లై క్లింకెడ్ అంటే ఇది కంపార్ట్మెంట్ టు కంపార్ట్మెంట్ కి ఎయిర్ సప్లై కంట్రోల్ చేసేది ఇది. ఓహో, కంపార్ట్మెంట్స్. ఇప్పుడు ఈ ఎయిర్, ఇది డక్ట్ ఉంది కదా, మనం ఏసీ డక్ట్ కింద మ్యాచ్ చేసుకున్నాం హోల్సేల్ పెట్టి. ఇందులో నుంచి మనం ఏసీ ఆన్ చేస్తే కూల్ ఎయిర్ వస్తుంది. ఓకే సార్. దీని పర్పస్ ఏంటంటే ఈ తాలూకా డక్ట్ అన్నది త్రూఅవుట్ ద లెంగ్త్, అంటే ఫస్ట్ కంపార్ట్మెంట్ లాస్ట్ కంపార్ట్మెంట్ ఉంటాయి. దీంట్లో మనం ఎక్కడికైతే మన ఎయిర్ కావాలో అక్కడ ఐసోలేట్ చేసుకోవచ్చు. దిస్ కాల్డ్ క్లింక్లెట్. క్లింక్లెట్ అంటాం మన సబ్మెరైన్ టెర్మినాలజీలో. దీన్ని మనం ఎక్కడ కావాల్సిన అక్కడికి ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏసీ కోసం వాడుకుంటున్నాం. ఇది బ్యాటరీ బ్రేకర్ అంటాం దీన్ని. ఇది సార్ మనకి బ్యాటరీస్ ఉన్నాయి. యాక్చువల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై బ్యాటరీస్. ఎంత సార్ కెపాసిటీ ఇది? అంటే మనకు 112 బ్యాటరీస్ తాలూకా ఆన్ ఆఫ్ స్విచ్ ఇది. 112 బ్యాటరీస్. అలాగే మనకు 4 వస్తాయి. సెకండ్ కంపార్ట్మెంట్ లో 2 ఉంటాయి, ఈ కంపార్ట్మెంట్ లో 2 వస్తాయి. ఇక్కడ ఒకటి, లాస్ట్ లో ఒకటి. ఇది కమ్యూనికేషన్ రూమ్, రేడియో రిసీవర్ రూమ్. కమ్యూనికేషన్ అన్నది మనకి అప్పట్లో జరిగిందంతా మోర్స్ కోడ్ సిస్టమ్ ద్వారా. ఈ రోజుల్లో ఏంటంటే త్రూ సాటిలైట్ ఫోన్ యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు ద హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఆ రోజుల్లో అంతా ఈ మోర్స్ కోడ్ సిస్టమ్ కాబట్టి ఆన్ సర్ఫేస్ ఓన్లీ వీ కెన్ డూ ద కమ్యూనికేషన్. అండర్ వాటర్ వెళ్ళిన తర్వాత నో కమ్యూనికేషన్. వీ కెన్ డూ ద కమ్యూనికేషన్. 9 minutes డెప్త్ కి వచ్చి ఏరియల్ మాస్ ట్రేస్ చేసి వీ కెన్ డూ ద కమ్యూనికేషన్, గో డౌన్ అగైన్. అలాగే. ఓకే, సో వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఈ కమ్యూనికేషన్ కూడా ఎవరి 24 hours లోనే ఒకసారి పర్టికులర్ టైం ఉంటుంది. అప్పుడు మళ్ళీ బయటికి రావాలి సార్. కమ్ టు 9 meters, ఓకే, రైజ్ ఏరియల్ మాస్ట్, కమ్యూనికేట్ టు హెడ్ క్వార్టర్స్, గో డౌన్ ఇమిడియట్లీ. ఓహో, సో ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే ట్రాన్స్ రిసీవర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కమ్యూనికేషన్ అనేది వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉండదు. ఒకవేళ మళ్ళీ కమ్యూనికేషన్ బయట వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఒక 9 meters మళ్ళీ పైకి వచ్చిన తర్వాత. చాలా గ్రేట్ సార్. అసలు ఇది కంపార్ట్మెంట్ 4 లో ఉన్నాం ప్రెసెంట్ మనం. కమిషనర్ క్రూ బోర్డ్ ఐఎన్ఎస్ కుర్సురా. ఐఎన్ఎస్ కుర్సురా అనేది వన్ టైప్ ఆఫ్ షార్క్ ఫిష్ నేమ్. అంటే ఇప్పుడు మనకి ఏవైతే సబ్మెరైన్స్ ఉన్నాయో అన్ని సబ్మెరైన్స్ తాలూకా పేర్లు కూడా షార్క్స్ పేర్లు. షేప్ కూడా షేప్. ఎందుకంటే మనకి హ్యామర్ హెడ్ షార్క్ అని, ఫ్లైట్ ఫిష్ అని రకరకాలు ఉన్నాయి. అలాగే ఒక రకమైన షార్క్ పేరు కుర్సురా. కుర్సురా అంటే ఒక రకమైన షార్క్ నేమ్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దీని షేప్ కూడా షార్క్ లెక్క. కమిషనెట్ రిగా ఆన్ 18th December 1969. రిగా అన్నది ఒక బేస్ రష్యాలో. లైక్ వైజాగ్ ఇస్ ద బేస్ ఇన్ ఇండియా. ఓకే సార్, నావల్ బేస్. సో ఇది మనం రష్యా నుంచి తెచ్చుకున్న జలాంతర్గామి. ఇక్కడ హైడ్రోజన్ బర్నర్స్. హైడ్రోజన్ బర్నర్స్ అంటే ఇవి. హైడ్రోజన్ బర్నర్స్ అంటే మనకి బ్యాటరీస్ యూజ్ చేస్తున్నప్పుడు వాటిలోంచి చిన్న గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆపరేషన్ లో. అదే హైడ్రోజన్ ఎక్కువగా పర్సెంటేజ్ పెరిగితే హైడ్రోజన్ బ్లాస్ట్. సో ఆ దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి. దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేసి మనం ఎగ్జాస్ట్ ద్వారా పంపించేస్తాం. ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ హైడ్రోజన్ బర్నర్స్? ఈ కంపార్ట్మెంట్, ఎందుకంటే ఎక్కడైతే బ్యాటరీస్ ఉన్నాయో అక్కడే ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్ లో 12 వస్తాయి, సెకండ్ కంపార్ట్మెంట్ 12 వస్తాయి. ఓకే, ఇందాక మనం బ్యాటరీ చూసాం కదా, అక్కడ ఉంటాయి. ఇది డిపార్ట్మెంటల్ ఇన్ఛార్జెస్ అకామిడేషన్. యాక్చువల్గా 8 bunks వస్తాయి ఇందులో. మనం అడ్జస్ట్ చేసాం. హైడ్రో సూట్ చూస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ హైడ్రో సూట్. హైడ్రో సూట్
టు ఎస్కేప్ ఫ్రమ్ ద సంకన్ సబ్మెరీన్. సపోజ్ సబ్మెరీన్ ఏమైనా యాక్సిడెంట్ అయి మునిగిపోయింది, ఆ టైంలోని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సూట్లు వేసుకొని మనం ఓన్ గా ఎస్కేప్ అయిపోవచ్చు సంకన్ సబ్మెరీన్ నుంచి. ఎందుకంటే మనకి సబ్మెరీన్ పైకి తీసుకొచ్చే అవకాశాలు లేవే. అప్పుడు సబ్మెరీన్ వదిలేసి యూ కెన్ సేవ్ అవర్ లైఫ్ బై వేరింగ్ ది సూట్స్. సో ఈ సూట్ వేసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం జరుగుతుంది. అందరికీ ఉంటాయి సూట్స్. సో ఇప్పుడు మనం హైడ్రో సూట్ చూస్తున్నాం సార్. ఏంటి సార్ ఈ సూట్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇప్పుడు ఈ సూట్ కనిపిస్తుంది కదా, అవును సార్. ఇట్ ఇస్ కాల్డ్ హైడ్రో సూట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సంకన్ సబ్మెరీన్. సబ్మెరీన్ పర్మనెంట్ గా మనం సమ్ యాక్సిడెంట్ అయిపోయి మునిగిపోయింది, మరి పైకి తీసుకొచ్చే అవకాశాలు లేవు. ఆ టైంలోని పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద సబ్మెరీన్ దే కెన్ వేర్ ది సూట్ అండ్ దే కెన్ సేవ్ దేర్ లైఫ్. ఎంతమంది అయితే ఉంటారో అన్ని సూట్స్ ఉంటాయి ప్యాక్ చేసి. సపోజ్ నేను ఉన్నానంటే నా సూట్ ఎక్కడ ఉంది అన్నది బై నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్ బిఫోర్ ప్రొసీడింగ్ టు సీ. మనం అన్ని ప్రెషర్ అని ఇంటాక్ట్ ఉన్నారో చెక్ చేసుకుంటాం. ఆ సూట్ వేసుకొని యూ కెన్ సేవ్ అవర్ లైఫ్. దట్ టు 120 meters వరకే ఈ సూట్ ఇస్ ఆఫ్ యూస్ఫుల్. ఇప్పుడు సపోజ్ 130 meters కానీ మునిగిపోయినట్టయితే సబ్మెరీన్ ఈ సూట్ యూజ్ అవ్వదు. ఓకే, అప్పుడు మనం అవుట్ సైడ్ వరల్డ్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. ఎలాగంటే ఇండికేటర్స్ పాయింట్స్ అని ఉంటాయి, వాటిని రిలీజ్ చేసి అప్పుడు వీ హావ్ టు ఆస్క్ ద హెల్ప్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, ఇవి సబ్మెరీన్ తాలూకా క్రస్ట్లు అనమాట ఇవన్నీ. ఇప్పుడు అందులో చూసారు అన్ని ఫిష్లే కనిపిస్తున్నాయి. ఎస్ సార్, అవును, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చక్ర చూసారా, చక్రం ఉంది. అవును, సెకండ్ ఐఎన్ఎస్ చక్ర. ఐఎన్ఎస్ చక్ర అలాగే. దిస్ ఈస్ సెంట్రలైజ్డ్ ఏసీ ప్లాంట్. ఇది సార్, ఓహో, ఇంకా అటువైపు మొత్తం ఈ కంపార్ట్మెంట్ అంతా సెంట్రలైజ్డ్ ఏసీ ప్లాంట్. ఇది మొత్తం వస్తుంది. ఇది కంప్రెసర్, కండెన్సర్, అటు ఆపరేటర్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. దీని ద్వారానే మనం టోటల్ సబ్మెరీన్ కూల్ చేస్తాం. ఏసీ ఉన్నప్పటికీ కూడా సబ్మెరీన్ తాలూకా టెంపరేచర్ ఆల్వేస్ విల్ బి మెయింటైన్ టు 25 to 30 degrees. ఎందుకంటే మనం మోటార్స్ రన్ అవుతుంటాయి, పంప్స్ రన్ అవుతుంటాయి, హీట్ విల్ బి జనరేటెడ్. ఆ హీట్ కాంపన్సేట్ చేసేసరికి మనకు 25 to 30 degrees వస్తుంది. ఈవెన్ ద ఏసీ ఈజ్ రన్నింగ్. సో కండెన్సర్ చూసాం కదా, సో మొత్తం చల్లదనం చేస్తుంది అనమాట ఈ యంత్రాలన్నింటినీ. ఇప్పుడు అదే మనకి ఏసీ గా టోటల్ గా వర్క్ చేయకపోయినట్టయితే ద టెంపరేచర్ గోస్ అప్ టు 45 to 50 ఇన్సైడ్ ద సబ్మెరీన్. విల్ బి కీప్ స్వెటింగ్. ఇది గ్యాలీ స్టోర్ అంటాం. గ్యాలీ అంటే కిచెన్ స్టోర్. ఓకే సార్. ఆల్ ద డ్రై రేషన్ విల్ బి కెప్ట్ హియర్. డ్రై రేషన్ అంటే ఇప్పుడు టీ, కాఫీ పౌడర్, షుగర్, దాల్ అన్ని పడుతుంది. మనకు అలాగా అక్కడ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఉంది. అక్కడ నుంచి మనం వెజిటబుల్స్ కానీ వేరే టెన్స్ కానీ అన్ని తెచ్చుకొని వీటితో పాటు కలిపి ఇక్కడ కిచెన్ లో కుక్స్ ఎంతో చక్కగా అసలు అందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనకి నేమ్ డిస్ప్లే కూడా ఉంది. సో డబ్బాలో నిల్వ ఉంచిన ఆహారం అన్నమాట, సముద్రయానంలో వాడే ఆహారం అని చెప్పేసి. మాక్సిమం టిన్ ఫుడ్ యూస్ చేయడం. ఓకే సార్. అండ్ దిస్ ఈస్ ద కిచెన్ షిప్స్ గ్యాలీ. మనం గ్యాలీ కిచెన్ రూమ్ లో ఉన్నాం. బా, ఎంతమంది ఉంటారు సార్ చెఫ్స్? చెఫ్స్ ఇద్దరే ఉంటారు. ఓకే, ఓన్లీ 2 cooks విల్ బి దేర్. ఇప్పుడు మిగతా ఈ క్రూ మెంబర్స్ అందరికి 75 members కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ టీ, కాఫీ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ వీళ్ళిద్దరే ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, నోబడీ ఈజ్ అలౌడ్ టు టేక్ బాత్, బట్ అఫీషియల్లీ కుక్స్ ఆర్ అలౌడ్. కుక్స్ కి స్నానం చేసే ఫెసిలిటీ ఉంది. డైలీ ఒక బకెట్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు స్నానం చేసిన తర్వాత దెన్ దే ప్రిపేర్ ద ఫుడ్. ప్రతిదీ లెక్క అన్నమాట. తీసుకొచ్చే వాటర్, ఈ సైజ్ కిచెన్ లోని కొంతమంది ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా చెమట పెట్టేసి ఏమన్నా హైజీనిక్ ప్రాబ్లం వస్తే అది మిగతా వాళ్ళు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి హైజీనిక్ పర్పస్ కోసం వాళ్ళకి స్నానం ఫేస్. ఈవెన్ కెప్టెన్ ఆల్సో ఇస్ అఫీషియల్లీ నాట్ అలౌడ్. చూసారా, అసలు మనం వింటే కెప్టెన్స్ కూడా ఎన్ని రోజులైతే ఉంటాయి అంటే 1 month కావచ్చు, 2 months కావచ్చు, వాళ్ళైతే స్నానం ఏమీ ఉండదు. కానీ కుక్స్ మాత్రం ఇక్కడ టోటలీ 75 క్రూ మెంబర్స్ ఉంటారు. వీరందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ గానీ, లంచ్, డిన్నర్ అన్ని కూడా 2 మాత్రమే కుక్స్ ఉంటారు. వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఇంజిన్ రూమ్ లోనికి ఎంటర్ అవుతున్నాం. పార్ట్ ఏంటంటే ఇంజిన్ కంట్రోల్ రూమ్. మనకి 3 ఇంజిన్స్ వస్తాయి. వాటి తాలూకా స్టార్టింగ్, స్టాపింగ్, స్పీడ్ కంట్రోల్ అంతా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ మనకి ఇది ఎయిర్ బ్లో ఇస్తూ, దిస్ ఎయిర్ బ్లో సిస్టమ్. ఎయిర్ ఆపరేటెడ్ ఇంజిన్స్, ఎయిర్ స్టార్ట్ అవుతాయి ఇవి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా ఆపరేట్ చేసి దీన్ని తిప్పినట్టయితే వీఆర్ గివింగ్ ద ఫ్యూయల్, మోర్ ఫ్యూయల్.
ఇంక్రీజింగ్ మీన్స్ యూఆర్ గివింగ్ ద మోర్ ఫ్యూయల్. ఇది ఎయిర్ సప్లై ఇచ్చి వెన్ యూ గివ్ ద ఎయిర్ ఫ్లో ఫ్యూయల్ ఇంజన్ గెట్ స్టార్ట్. ఎప్పుడైతే ఇంజన్ రన్ అవుతుందో వాటి తాలూకా పారామీటర్స్ అవన్నీ ఎప్పుడైతే ఇంజన్ రన్ అవుతున్నప్పుడు వీటి తాలూకా పారామీటర్స్ కేర్ఫుల్లీ చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అవి ఏమన్నా ఫ్లక్చుయేషన్ గానీ ఏమన్నా హై గానీ వెళ్ళిపోయినా లోకి వచ్చేసినా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద సిస్టమ్. అప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల ఇంజిన్ ట్రబుల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మనం ఇంజిన్ స్టార్ట్ చేసి సిస్టమ్ రెక్టిఫై చేసి అగైన్ విల్ స్టార్ట్ ద ఇంజిన్స్. అలాగా ఏమైనా సరే ఇంజిన్ స్టార్ట్ చేసినా ఆల్ ద ఆర్డర్స్ విల్ బి క్యారీడ్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్ ఓన్లీ. కంట్రోల్ రూమ్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయకుండా వీ కాంట్ స్టాప్ ద ఇంజిన్. Sir, some trouble is there in the system. We are stopping the engine. Then we get the order, acknowledgement. Then we have to stop the engine. Major emergency, just stop the engine, sir. So, ముందు కంట్రోల్ రూమ్ కి అయితే మాత్రం మొత్తం ఇన్ఫార్మ్ చేయాలి. అలాగా ఈ డెక్ కింద ఏంటంటే మనకి ఆల్ ద పైప్ లైన్స్ ఉంటాయి. సపోజ్ ఇంజిన్ మనం స్టార్ట్ చేయాలంటే దానికి ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుంది, లూబ్ ఆయిల్ సిస్టమ్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ సిస్టమ్ ఉంటుంది, ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్ని మనం రెడీ చేసుకొని దెన్ విల్ ఇన్ఫార్మ్ టు ద control room. Sir, engine room is ready to start the port engine or center or starboard. లెఫ్ట్ నేమో పోర్ట్ అంటాం, రైట్ నేమో స్టార్బోర్డ్ అంటాం. ఈ ఇంజన్ స్టార్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అగైన్ కంట్రోల్ రూమ్ విల్ సే he will take the permission from the captain, then he will inform to the engine room. So start the so and so engine. The communication అంతా సెకండ్స్ లో అయిపోతా ఉంటుంది. అంటే వన్ మోర్ థింగ్, ఏ కమ్యూనికేషన్ అయినా సార్ దట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్ బ్యాక్. Okay, sir. We have to repeat the order. Suppose from the control room order is given, engine room, motor room, start the port engine for standing charge. Okay. Again we have to repeat the same order to the control room. Roser, start the port engine for standing charge. We have to repeat the same order. Confusion లేకుండా ఉండడం కోసం సబ్మర్లో మెయిన్గా డూస్ అండ్ డోంట్స్ we have to strictly follow. ఎందుకంటే one man's mistake can take the submarine down totally forever. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇప్పుడు మనం ఇంజన్ కంట్రోల్ రూమ్ లోనికి వచ్చేసాం. సో ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఫిల్లర్స్ ఉన్నాయి. ఏంటి సార్ ఇవి, వీటి యాక్టివిటీ? ఇంజన్స్ రన్ అవుతున్నప్పుడు సార్ ఇప్పుడు ఎగ్జాస్ట్ వస్తుంది కదా, అది నార్మల్ గా అయితే ఎగ్జాస్ట్ పైకి వెళ్ళిపోతుంది. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, ఏమన్నా అక్కడ ప్యాకింగ్ లీక్ అయ్యి బ్రేక్ అయ్యి అందులోంచి కానీ ఎగ్జాస్ట్ లీక్ అయితే ఇందులోకి స్మోక్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆన్ చేసేసరికి ఆ స్మోక్ అంతా తీసుకొని అంటే లోపల స్మోక్ వస్తుంది సార్ సమ్ టైమ్స్ ఒక్కసారి. ఎందుకంటే మనకి ఎగ్జాస్ట్ వెళ్ళిపోవడానికి సిస్టమ్ ఉంది, అందులో ఉన్న ప్యాకింగ్ కానీ ఏమైనా లీక్ అయ్యి అందులో ఎగ్జాస్ట్ లీక్ అయితే స్మోక్ మనం ఇంజిన్స్ రన్ చేస్తాం కదా, మన బైక్ గానీ కార్ గానీ స్మోక్ వస్తుంది. అలాగే ఈ పెద్ద ఇంజిన్స్ రన్ చేసినప్పుడు స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ గానీ ఇందులో లీక్ అయినట్టయితే మనం ఆన్ చేసుకొని అందులో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ని తీసుకొని నార్మల్ ఎయిర్ ఇస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు మనకి 3 ఇంజిన్స్ వస్తాయి. దిస్ ద పోర్ట్ 1, సెంటర్ 1 అండ్ ద స్టార్బోర్డ్ 1. అంటే లెఫ్ట్ 1, సెంటర్ అండ్ రైట్ సైడ్ 1. ఓకే. Navigational language, C language, we left called port, left, right starboard. Okay, center is center. ఈ పైన కవర్ తీసి పెట్టాం చూడడానికి, టాప్ అవుట్ ఆఫ్ ద ఇంజిన్. yes sir. అదొక బ్యాంక్, ఇదొక బ్యాంక్. అంటే 6 cylinders ఉంటాయి ఇందులో. ఇది ఈ పార్ట్ ఒక సిలిండర్ పార్ట్. సో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి క్లోజ్ లో ఉన్నాయి కదా, ఏముంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ మనకి మిడిల్ లో ఉంది, ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. 2000 హార్స్ పవర్ ఇంజిన్ కెపాసిటీ ఇవి సార్. 6 స్ట్రోక్ నాన్ రివర్సిబుల్ ఇంజిన్స్. ఇంజిన్ ద్వారా ఫార్వర్డ్ ప్రయాణం చేయగలం కానీ రివర్స్ గేర్ లో రాలేం. రివర్స్ గేర్ లో రావాలి అంటే వీ హ్యావ్ టు రన్ ద మోటార్స్, నాట్ ఆన్ ద ఇంజిన్స్. ఓకే. సో ఇవి నాన్ రివర్సిబుల్ ఇంజిన్స్. ఇక్కడ ఇంజిన్ రన్ అయితే ప్రొడక్షన్ గేర్ తో పాటు షాఫ్ట్ వెళుతుంది, 29 meters లెంగ్త్ షాఫ్ట్. ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ద ప్రొపెల్లర్ ఇస్ కనెక్టెడ్. ఎప్పుడైతే ఇంజిన్ రన్ అవుతుందో ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపెల్లర్ రొటేట్ అవుతాయి, దెన్ సబ్మెరీన్ మూవ్స్. ఓకే. అలాగే మనకి 3 ఇంజిన్స్ ఉన్నాయి, 3 కూడా ఇండివిజువల్స్. దీనికి ఇంజిన్ తో పాటు షాఫ్ట్ ప్రొపెల్లర్ ఉంటుంది, దీనికి షాఫ్ట్ ప్రొపెల్లర్, అలాగే స్టార్బోర్డ్ దానికి. వీ కెన్ రన్ 3, 2 or 1 డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో మనం చూస్తున్నాం కదా మెయిన్ డీజిల్ ఇంజిన్ అన్నమాట. ఇది సెంటర్, అక్కడ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో వీటి కెపాసిటీ ఎంతో కూడా మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇప్పుడు జనరల్ గా అయితే మన కార్ తాలూకుది 1.5, 1.8 హార్స్ పవర్ వస్తుంది. వేరే దిస్ వన్ 2000 హార్స్ పవర్. 2000. ఇవేంటి సార్ ఇవి? ఇది మీకు చెప్పాను కదా ఎగ్జాస్ట్ వెళ్తుందని. చూసారా, ఇది కరెక్ట్ ఉంది, దేని కరెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే
ఇంజిన్ రన్ ఇప్పుడు దీని తాలూకు ఎగ్జాస్ట్ వస్తుంది కదా, ఎగ్జాస్ట్ వెళ్లే సిస్టమ్ ఇట్స్ కాల్డ్ గ్రూపర్ ఫ్లాప్, ఎగ్జాస్ట్ గ్రూపర్ ఫ్లాప్. ఈ ఎగ్జాస్ట్ అంతా వచ్చి ఇక్కడ కలెక్ట్ అయ్యి ఇట్ విల్ బి థ్రోన్ టు ద అవుట్ సైడ్ ద సబ్మరీన్. గ్రూపర్ ఫ్లాప్స్. ఇప్పుడు ఎలాగే దీనికి ఇది వస్తుంది, దానికేమో స్టార్బోర్డ్ సైడ్ అది. అలాగా ఏ ఇంజిన్ కి ఆ ఇంజిన్ కి సెపరేట్ గా ఉంటాయి వాటి తాలూకు కూలింగ్. ఎందుకంటే ఇంజిన్ రన్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ చాలా హీట్ గా ఉంటుంది. ఆ హీట్ తో పాటు వెళ్ళినట్టయితే లోపల రబ్బర్ రింగ్స్ వస్తాయి, అవన్నీ కాలిపోతాయి. అప్పుడు లీక్ అవి అయిపోయి అంటే మన ఎగ్జాస్ట్ లోపల లీక్ అయిపోద్ది. వాటి తాలూకు కూలింగ్ అనమాట. సీ వాటర్ ద్వారా కూల్ చేస్తాం. దానికి సెపరేట్ పంప్ వస్తుంది, ఇంజిన్ రన్ దాని తాలూకు సెపరేట్ పంప్ వస్తుంది. ఆ పంప్ ద్వారా వాటర్ తీసుకొని సర్క్యులేట్ చేస్తూ ఇట్ గోస్ అగైన్. ఓకే సార్. సో మరొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంపార్ట్మెంట్స్ లో ఏది పట్టుకున్నా కూడా 500 ఫైన్ అయితే ఉంటుంది. నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ ద మోటార్ రూమ్. మోటార్ రూమ్. మోటార్ రూమ్ ఏంటంటే ఆన్ సర్ఫేస్ నీటికి ప్రయాణం చేసినప్పుడు ఇంజిన్ ద్వారా ప్రయాణం చేస్తాం. ఓకే సార్. వెరేజ్ అండర్ వాటర్ కి వెళ్ళిన తర్వాత యూ కాంట్ రన్ ద ఇంజిన్స్ అండర్ వాటర్. దట్ టైమ్ విల్ బి రన్నింగ్ ద మోటార్స్, ఎలక్ట్రికల్ మోటార్స్, ఎలక్ట్రికల్ ప్రొపల్షన్ అండర్ వాటర్. ఆన్ సర్ఫేస్ డీజిల్ ఇంజిన్ ప్రొపల్షన్, అండర్ వాటర్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్. ఇవి మోటార్స్ అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా ఎలక్ట్రిక్ పవర్ ఐసోలేషన్ లింక్స్ అన్నమాట. ఇవి విద్యుత్ శక్తి నిరోధక లింక్స్. ఎన్ని సార్ ఇవి ఉంటాయి? ఇవి రెండు వస్తాయి. రెండండి. ఓకే. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మనకి. చాలా డిసిప్లిన్ గా సింగిల్ ఒకరు మాత్రమే వెళ్ళటానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పేర్ గేర్ బాక్సెస్ వచ్చేస్తాయి. ఓన్లీ ఇవే మనకి ఒక వే ఉంటుంది. సో ఇప్పుడు విజిటర్స్ కన్వీనియంట్ కోసం ఇక్కడ బాక్సెస్ అంటే స్పేర్ గేర్ అన్ని వేస్ట్. ఇంకా వేరే సబ్మరీన్స్ కి ఇచ్చేసాం 2002 టైం. 2002 తర్వాత మనకి వేరే సబ్మరీన్స్ ఆపరేషన్ లో ఉన్నాయి ఈ టైప్. ఇప్పుడంటే అన్ని అబ్సలీట్. ఆ టైంలో ఆపరేషన్ లో ఉన్నాయి కాబట్టి వాటికి ఉపయోగించేసాం. ఏ ఇయర్ సార్ ఇది సబ్మెరైన్? 2002 9th August ఇనాగ్రేట్ అయ్యింది. ఫస్ట్ మనం రష్యా నుంచి తెచ్చుకున్నప్పుడు రష్యాలో 69 1969 లో వచ్చింది. December 69 లో రష్యాలో కమిషన్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. కమాండర్ అడిటో వాజ్ ద ఫస్ట్ క్యాప్టెన్. ఆయన కెప్టెన్సీలోనే సబ్మరీన్ రష్యా నుంచి ఇండియాకి వచ్చింది. ఇది మోటార్ ప్యానల్. ఓకే సార్. సెంటర్ వన్ యాక్చువల్ మోటార్ ఇస్ బిలో ద డెక్. దాన్ని మనం ఆపరేట్ చేస్తాం. అలాగే ఇది స్టార్బోర్డ్ వన్, సెంటర్ వన్ అండ్ ద పోర్ట్ వన్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటదంటే నేను చెప్పాను కదా నాన్ రివర్సిబుల్ ఇంజిన్స్ అని, దాని ద్వారా ముందుకు వెళ్ళగానే వెనక రావాలి. ఇప్పుడు ఇది గ్రీన్ ఇండికేషన్ ఇస్ ద ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడానికి. రెడ్ ఇస్ ద రివర్స్ గేర్, వెనక్కి రావడానికి. సపోజ్ వాంట్ టు ఆపరేట్ ద మోటార్, సో ఇట్ హ్యాస్ టు బి ఆపరేట్ లైక్ దిస్. ఓ అంటే మనం ఫార్వర్డ్ కి కనెక్ట్ చేసాం, ముందుకు వెళ్ళాలి. అవును సార్. ఇది స్పీడ్ అంటే మనం కరెంట్ ఎక్కువ ఇస్తున్న కొద్దీ స్పీడ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ముందుకు వెళ్ళటానికి, మళ్ళీ ఇది బ్యాక్ గేర్ అన్నమాట, వెనక్కి రావడానికి. అది రివర్స్ గేర్ అంటే దాన్ని ప్రెస్ చేస్తాం. పట్టుకోవడానికి భయం వేస్తుంది సార్, చాలా ఈజీగా ఆపరేట్ చేస్తున్నారు. అలాగే 3 వస్తాయి. అదే సేమ్ సెంటర్ షాఫ్ట్ మీద మనకి చిన్న మోటార్ ఉంది. ఇట్స్ కాల్డ్ ఎకనామికల్ మోటార్, ఎక్కువ మోటార్ కాల్డ్. దీని తాలూకా 1/3 కెపాసిటీ తీసుకుంటుంది. సపోజ్ మనం వార్పెట్రీ నెంబర్ ఆఫ్ డేస్ సీలో ఉంటాం, తొందరగా మనం బ్యాటరీస్ వాడేసిన అంటే మనం మోటార్స్ రన్ చేసినట్టయితే పెద్దవి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే మనం చార్జ్ చేసుకుని మనం సర్ఫేస్ కి రావాలి. అలా కాకుండా ఈ మోటార్ రన్ చేస్తే మనం బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టే లాంగర్ టైమ్ అండర్ వాటర్. ఓకే. సో గ్రూపర్ స్విచ్. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా మనం వార్ పెట్రోల్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న మోటార్ ఎక్కువ వాడతాం. ఇది సార్ సేఫ్ కూడా, చక్కగా అయిపోకుండా ఉంటుంది. తక్కువ సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఎనిమిది డిటెక్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో సౌండ్ తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ సౌండ్ వేసరికి ఎనిమిది తెలిసిపోతుంది. ఇది సెకండ్ టాయిలెట్. క్లోజెట్. వన్ ఈస్ దేర్ ఇన్ ద థర్డ్ కంపార్ట్మెంట్, వన్ ఈస్ హియర్. ఇది స్మాల్ వాష్ బేసిన్. ఇప్పుడు మనం కుక్స్ కి వాటర్ ఇస్తాం కదా, బకెట్, ఇందులోనే స్నానం చేస్తారు. స్నానం చేస్తే ఈ వాటర్ అంతా కింద కలెక్ట్ అవుతుంది. సరే ఇంత చిన్న గదిలో యాక్చువల్ లగ్జరీస్. ఓకే. అదండి సంగతి. చూసారా, వాష్ స్పేస్. ఇక్కడే స్నానం కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అందరూ చేయరు, ఓన్లీ కుక్స్ కాబట్టి పర్వాలేదు. ఇది సెకండ్ టాయిలెట్. ఓకే. థర్డ్ లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి. రెండు. ఈ రెండింటితో మొత్తం 75 మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాలి. 75 మెంబర్స్ ఉంటారు, క్రూ మెంబర్స్. కింద ఒక సిలిండర్ వస్తుంది. ఎవరైతే యూజ్ చేశారో ఆయన డ్యూటీ ఏంటంటే తర్వాత దాన్ని వాష్ చేసుకుంటే అందులో వాటర్ పోర్ చేస్తూ ఆ పెడల్ ప్రెస్ చేస్తే దట్ వేస్ట్ విల్ గో ఇంటు ద సిలిండర్. ఓకే.
ఎప్పుడైతే ఆ సిలిండర్ ఫిల్అప్ అయిపోతే మన ఇండికేషన్ వస్తుంది. విల్ హావ్ టు ద కెప్టెన్ సార్ హెడ్స్ ఆర్ ఫిల్డ్ టు బి బ్లోన్, ఆర్డర్స్ ఫర్ ద బ్లోన్. అప్పుడు ఆయన చెక్ చేసి మన ఏరియాలో చెక్ చేసి దాన్ని విల్ గివ్ ద ఆర్డర్స్ టు బ్లో. మనం హెడ్స్ ని బ్లో చేస్తాం, బట్ హెడ్స్ అంటాం. అది 280 లీటర్స్ తాలూకా కెపాసిటీ ఉంటుంది, దాన్ని బ్లో చేసేస్తాం. బ్లో ఎందుకంటే మన కెప్టెన్ ఆర్డర్ మనం ఎనిమిది ఏరియాలో ఉన్నాం, అండర్ వాటర్ లో ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే బ్లో చేసామో ఇట్ కమ్స్ అండ్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్. ఆ వేస్ట్ గానీ ఫ్లోట్ అవుతుంది అంటే ఇప్పుడు షిప్ గాని మూవ్ అయితే ఆ ట్రేసెస్ ని బట్టి సబ్మెరీన్ ఇస్ దేర్ తెలిసిపోతుంది. అందుకని ఎనిమిది ఏరియాలో లేకుండా సపోజ్ హెడ్స్ బ్లో చేయాలనుకోండి అంటే విండ్ ఫ్లో బట్టి డైరెక్షన్ మార్చి బ్లో చేసి విల్ కమ్ టు నార్మల్ డైరెక్షన్. ప్రతి యాక్టివిటీ చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. That too, each and everything to be taken from the captain's orders. సో ప్రతిదీ కెప్టెన్ ఆర్డర్స్ లేకుండా ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఏ యాక్టివిటీ చేసినా అది మళ్ళీ శత్రువులకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండటానికి ఇంత కేర్ గా ఉంటారన్నమాట. ఇక్కడ సర్క్యులర్ బల్క్డ్ హ్యాచ్ వస్తుంది, ఇక్కడ ఐసోలేట్ దిస్ కంపార్ట్మెంట్స్. ఇది కట్ చేసి మనం అక్కడ పెట్టాలి. ఓకే, సో మనం ప్రతి కంపార్ట్మెంట్ కి అలా క్లోజ్ వస్తుంది, అంటే కన్వీనియంట్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డోర్స్ లాగా. సో ఒకవేళ ఈ ఒక కంపార్ట్మెంట్ లోనికి వాటర్ వచ్చినా అది మళ్ళీ వేరే కంపార్ట్మెంట్ లోనికి రాకుండా అది ఫుల్ క్లోజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, కంపార్ట్మెంట్స్ అన్ని విజిట్ చేస్తారు కాబట్టి అవి తీసేశారు. సో ఇలా ఉంటుందన్నమాట కంపార్ట్మెంట్, ప్రతి కంపార్ట్మెంట్ కి కూడా. ఇప్పుడు అక్కడ హైడ్రోసూట్ వేసుకున్న తర్వాత పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద లాస్ట్ కంపార్ట్మెంట్స్ అంటే ఇంజిన్ రూమ్, 6th and the last compartment, they can escape through this. Okay, so submarine మునిగిపోయే ప్రమాదం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఆ సూట్ ఎప్పుడు యూజ్ అవుతుంది, మునిగిపోయింది మరి పైకి తీసుకు రాలేము, అప్పుడు ఆ సూట్స్ వేసుకుని మనం ఎస్కేప్ అవుతాం దీంట్లో నుంచి. ఇదే వే లాస్ట్ కంపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు దీని ద్వారా. ఓకే, మిడిల్ కంపార్ట్మెంట్స్ అంటే 3rd and 4th త్రూ మెయిన్ ఎంట్రన్స్. ఓకే సార్. అదే సెకండ్ అండ్ స్టార్టింగ్ లో మనం చూసాం కదా అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కంపార్ట్మెంట్స్ త్రూ టార్పిడో ట్యూబ్స్. సపోజ్ టార్పిడో ట్యూబ్ లో టార్పిడో ఆల్రెడీ ఉంది, మరి ఇప్పుడు మనం లైఫే ఇదైపోతుంది, ఎలా ఒకలాగా బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే టార్పిడో అది యాక్చువల్ గా మనం ఫైర్ చేసే ముందు దానికి కొన్ని కనెక్షన్స్ ఇస్తాం, యాక్టివేట్ చేయడం అంటారు. యాక్టివేట్ చేసి మనం ఫైర్ చేస్తాం. యాక్టివేషన్ లేనప్పుడు పైకి వెళ్ళి వదిలేసినా సరే బ్లాస్ట్ అవ్వదు. సో దాన్ని టార్పిడో బయటకు వదిలేసి ట్యూబ్ ని వెకేట్ చేసి త్రూ ద ట్యూబ్ యూ కెన్ సేవ్ అవర్ లైఫ్. అండ్ దాంట్లో పాటు క్రాల్ చేసుకుని బయటకు వచ్చేయాలి. వెన్ యూ కమ్ టు సీ అంటే సబ్మరీన్ బయటకు వచ్చి ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆటోమేటికల్లీ ఇట్ బ్రింగ్స్ ద సూట్ బ్రింగ్స్ ద మ్యాన్ టు సర్ఫేస్. ఓకే సార్. సో ఈ సబ్మెరైన్ లో వర్క్ చేసే క్రూ మెంబర్స్ అందరికీ కూడా ఇండివిజువల్ సూట్స్ ఉంటాయి, మనం ఇందులో ఆల్రెడీ చూసాం కదా. సో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఈ లాస్ట్ కంపార్ట్మెంట్ 7th లో మనకి ఎగ్జిట్ ఉంది, ఇక్కడి నుంచి వెళ్తారు. అండ్ మిగతా ఫ్రంట్ కంపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు ఇంకొకటి వే ఉంది, దాని నుంచి వెళ్తారు. ఇది మనం చూడొచ్చు, ఇలా చాలా స్ట్రైట్ గా ఉంది. ఎక్కిద్దాం ఏముంటుంది. సో ఇంత స్లోగా వెళ్ళరు వాళ్ళు, చాలా ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తారనమాట సూట్స్ వేసుకొని. సో చూసాం కదా, ఇది కూడా క్లోజ్ లో ఉంది. సార్ ఇది ఈ ఎస్కేప్ ఎంత ఉంటుంది సార్ ఈ అడుగు హైట్? 12 feet సార్. ఓకే, సో ఇది 12 feet ఉంటుంది అనమాట. సూట్స్ వేసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు క్రూస్ సంకర్స్. సో ఇలా అన్నమాట 12 అడుగులు ఎత్తు ఉంటుంది. చూసారు కదా, మనలాగా స్టెప్స్ ఇలా వాల్ గా ఉండవు. ఈ బంక్స్ ఉన్నాయి కదా సార్, అలాగే ఇప్పుడు లైక్ 3 tier బంక్స్ ఉంటుంది కదా ట్రైన్ లో, అలాగా మనకి 3 rows వస్తాయి, ఇటువైపు 3 rows వస్తాయి, పైన కూడా వస్తాయి. 25 people will sleep in this compartment. 25 beds వస్తాయి. సో ఓవరాల్ గా సో ఇటు సైడ్ అండ్ ఇక్కడ పైన కూడా ఉంటాయి అన్నమాట ఈ రకంగా బెడ్స్. బంక్స్ ట్రైన్ లా ఉంది కదా, సిలిండర్స్ ఏ ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మనం సెంట్రలైజ్డ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ కంపార్ట్మెంట్ ఏమైనా ఫైర్ అయింది, ఇక్కడ ప్రెషరైజ్ ఇచ్చి అక్కడ ఆల్ ఫైట్ చేయొచ్చు. అలా ఫార్వర్డ్ అవుట్ ఉంటుంది, లాస్ట్ అవుట్ ఉంటుంది. సో ఇదండి కంపార్ట్మెంట్ 7. ఇప్పుడు ఈ 7th కంపార్ట్మెంట్ ఇంకోటి ఏంటంటే మనకు 4 టార్పిడో ట్యూబ్స్ వస్తాయి కదా ఇక్కడ సార్. అక్కడ ఫార్వర్డ్ సైడ్ నుంచి కాకుండా రియర్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం టార్పిడోస్ ఫైర్ చేయాలి. సో మనకి ఈ కురుసురాలో ఫ్రంట్ సైడ్ అండ్ ఎండింగ్ సైడ్ కూడా మనకి టార్పిడోస్ ఉంటాయి. సో కంపార్ట్మెంట్ 1 లో మనం ఆల్రెడీ టార్పిడోస్ చూసాం కదండి, ఇప్పుడు కంపార్ట్మెంట్ 7 లో కూడా టార్పిడోస్ చూస్తున్నాం. అంటే శత్రువులు ఏ వైపు నుంచి వచ్చినా కూడా, ముందు నుంచి వచ్చినా వెనుక వైపు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా టార్పిడోస్ కూడా మనకున్నాయి.
సో ఇవి సార్ కంపార్ట్మెంట్, ప్రతి కంపార్ట్మెంట్ కి క్లోజ్ చేయడానికి ఉంటుంది. ఓకే సార్, ఈ విధంగా ఉంటే మనకి క్లోజ్ లో ఉంటుంది. క్లోజ్ లో ఉంటుంది. ఇది యాక్చువల్ గా మనం పెయింట్ వేసి జామ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా లివర్, ఇది పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత మనం ఇది టర్న్ చేస్తే ఇది రింగ్, ఇది ఉంది కదా ఈ పార్ట్ క్లోజ్ చేసిన తర్వాత రింగ్ తిరుగుతుంది. తిరిగితే దీన్ని లాక్ అవుతుంది. తర్వాత ఇది బీడింగ్ అనమాట, ఇక్కడ వస్తుంది. ఇది యాక్చువల్ గా బీడింగ్, ఇది ఓకే సార్. ఇది అయిపోయింది రబ్బర్ బీడింగ్. ఈ కొమ్మి మీరు కూర్చొని ఎప్పుడైతే ఇది చేసామో టైట్ చేస్తుంది. మరి వాటర్ గానీ మన ఎయిర్ గానీ ఏవి రాదు. అంటే ఒక కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అన్నా మీరు కమ్యూనికేషన్ అనేది జస్ట్ వాయిస్ లోనే ఉంటుంది. అంటే ఇలా వెళ్ళి ఫ్రీగా వెళ్ళిపోవడానికి లేదు. ఇప్పుడు సపోజ్ ఇది క్లోజ్ లో ఉంది, ఎప్పుడైతే మనం పాస్ అవుతున్నాం అనుకున్నామో యూ హావ్ టు గివ్ 2 knocks లైక్ దిస్. అక్కడ టచ్ చేసే సౌండ్ వస్తుంది. అటువైపు ఎవరు వర్క్ చేస్తున్నారని కూడా తెలిసిపోతుంది. మనం ఓపెన్ చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ పొజిషన్ లో ఉంచాం. ఏదైనా సరే మనకి ఇందులో డూస్ అండ్ నోట్స్ ఉంటాయి. ఇప్పుడు అది క్లోజ్ లో ఉంది, మనం ఆపరేట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్ లో పెట్టాలి దాన్ని. ఆ విధమైన థియరీ ఫాలో అవ్వాలి. లేదంటే ఈ ఒకళ్ళు మిస్టేక్ చేస్తే అది ఇంకోటి ప్రమాదం అయ్యే అవకాశం. ఒక కంపార్ట్మెంట్ ఇంకో కంపార్ట్మెంట్ వెళ్ళాలి అంటే ఈ విధంగా ఉన్నదాన్ని ఓపెన్ చేసి అప్పుడు మనం వెళ్ళి మరి ఈ విధంగా ఓపెన్ చేస్తాం. ఇలా ఉంటుంది ప్రతి కంపార్ట్మెంట్ కి. ఇది క్లోజ్ డోర్ లెక్క. సో ఇది లాక్ అయ్యే సిస్టమ్ కూడా మనం చూస్తున్నాం. 2 times సార్, 2 times లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలి. ఓకే, 2 times లాక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఉన్న క్రూజ్ టీమ్ అంతా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక్కరు మిస్టేక్ చేసినా అది మిగతా వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా డిసిప్లిన్ గా ఉంటారు. మనం ఈ కంపార్ట్మెంట్స్ లో మొత్తం 75 మొత్తం ఈ జలాంతర్గామిలో 75 క్రూజ్ మెంబర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. 2 కుక్స్ కూడా ఉంటారు. సో వీళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుంది, 1 month అయినా 2 నెలలైనా ఎన్ని రోజులు ఉండటానికైనా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి వస్తారనమాట. ఓన్లీ తినటం అలాగే రెస్ట్ జాబ్ ఇవే తప్ప స్నానం చేయటానికి ఇలాంటివి ఏవి ఉండవు. ఆల్రెడీ మనకి ప్రతి ఒక్క సిస్టమ్ కూడా కెప్టెన్ కి సమాచారం ఇవ్వడం ద్వారానే, కెప్టెన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాత్రమే ప్రతిదీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 19 years అవుతుంది. అసలు మామూలుగా ఈ బీచ్ వ్యూ లో చూస్తే ఏది కూడా ఆ ఉప్పు గాలికి తుప్పు పట్టేస్తూ ఉంటుంది. కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ చెక్కు చెదరకుండా? అదే ఫ్రీక్వెంట్ గా ప్లేట్ రెన్యూవల్ జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఆ పార్ట్ రస్ట్ పట్టేసిందో దాన్ని నేవీకి ఇన్ఫార్మ్ చేసి ఇదంతా కూడా టేక్ ఓవర్ చేస్తుంది. వర్క్ అంతా టెండర్స్ పిలిచి ఆ ప్లేట్ రెన్యూవల్ కన్వర్ట్కి ప్లేట్ రెన్యూ చేసి మళ్ళీ 3 coats పెయింట్ అప్లై చేసి నీట్ గా తయారు చేయడం జరుగుతుంది. సార్ పరిమాణం ఎంత సార్? ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మనకి 91.3 meters లెంగ్త్. డయా వచ్చేసరికి 8 meters వస్తుంది. ఈవెన్ హైట్ ఆల్సో 8 meters. అంటే ఇట్ వాల్యూస్ మిడిల్ లో 8 వస్తుంది, ఫార్వర్డ్ కి వెళ్ళేసరికి 9 meters తగ్గుతుంది. షార్క్ మోడల్ లో ఉంది కాబట్టి చెప్పాను కదండి షేప్. అవి ప్లేన్స్ అంటాం, హైడ్రో ప్లేన్స్. ఇవి సార్ అవి కిందకి ఉంది కదా, దే కాల్డ్ హైడ్రో ప్లేన్స్. ఓకే, టు కంట్రోల్ ద డెప్త్ ఆఫ్ ద సబ్మరీన్. అవి కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. 2 levers వస్తాయి, వాటిని ఆపరేట్ చేస్తే అవి మూమెంట్ ఇస్తుంది అన్నమాట. దిస్ కాల్డ్ స్టెబిలైజర్. ఇది స్టెబిలైజర్. ఓకే, స్టెబిలైజర్ అన్నది ఇది స్టేషనరీగా ఉంటుంది. వన్ సబ్మరీన్ ఇస్ ఆన్ సర్ఫేస్ ఈ రోలింగ్ మూవ్మెంట్ ని స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. ఇవి మనకి ప్రొపెల్లర్. ఈ షాఫ్ట్ అని చెప్పాను కదా, ఇంజిన్ రూమ్ నుంచి షాఫ్ట్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపెల్లర్ ఇస్ కనెక్టెడ్. అలాగా ఇది స్టార్బోర్డ్ 1, సెంటర్ అండ్ పోర్ట్. ఈ షాఫ్ట్ చివరిని ప్రొపెల్లర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంజిన్ తో పాటు షాఫ్ట్ రొటేట్ అయ్యి ప్రొపెల్లర్ రొటేట్ అయితే సబ్మరీన్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇదండి జలాంతర్గామి, దాని యొక్క పనితీరు, హిస్టరీ కూడా తెలుసుకున్నాం కదా. అసలు జలాంతర్గామి అంటే మనం బీచ్ కు వచ్చే ప్రతి ఒక్కరూ ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం అయితే ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే నేవీ అధికారుల పనితీరు ఎలా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. భారత నావికా దళంలో విశేషమైన సేవలు అందించింది. శత్రు మూకల్ని మట్టి కరిపించి భారత నావికా దళానికి విజయ చిహ్నంగా నిలిచి ఈరోజు విశాఖపట్నంలో ఒక విజ్ఞానాన్ని పంచే వేదికగా నిలుస్తుంది ఈ జలాంతర్గామి. సో క్యూరేటర్ గా దాదాపు 19 years అవుతుంది సార్. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అందరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా పీస్ఫుల్ గా ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా, ఎందుకంటే ఇది మొత్తం మిషనరీ వర్క్, టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. ఏంటి దీని పనితీరు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చాలా చక్కగా వివరించడం జరుగుతుంది.